విశ్వం ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు లయమవుతుందో దాన్ని కంట్రోల్ చేసే శక్తి మాత్రం ఒక్కరికే ఉంది. అతనికి ఆది లేదు, అంతం లేదు. అతని రూపం కేవలం రూపం కాదు, అదే విశ్వం. అతనే మహాశివుడు. ఆ మహాశివుని రూపాలు, అంతులేని రహస్యాల గురించి చెప్తా వినండి. నటరాజుడు సృష్టి, స్థితి, లయం ఇవన్నీ ఆయన తాండవం ఆడే ఒకే ఆట. ప్రతి అడుగులో విశ్వం పుడుతుంది, ప్రతి తాకుడులో నశిస్తుంది. భైరవుడు అంటే ఉగ్రం, భయం, నాశనం. కానీ అదే సమయంలో రక్షణ, శాంతి, కరుణ. భక్తులను రక్షించడానికి ఆయన దివ్య రూపం ఇది. అర్ధనారీశ్వరుడు శివశక్తుల ఏకత్వం. పురుష స్త్రీ తత్వాలు వేరు కాదు, ఒకే శక్తి అని ఈ రూపం చెబుతుంది. మహాకాళేశ్వరుడు కాలాన్ని మించి నిలిచినవాడు. జననం మరణం అన్నీ ఆయన ముద్రలోనే లిఖితం. దక్షిణామూర్తి మౌనం అనే బోధతో విశ్వం మొత్తానికి జ్ఞానం ప్రసాదించే గురువులకే గురువు. త్రిపురనాథుడు 3 రాక్షస పురాలను నాశనం చేసి లోకాలను రక్షించిన రూపం. అఘోరుడు శ్మశానవాసి, బూడిదను శరీరం నిండా రాసుకునేవాడు. భయం వెనకే భగవంతుని నిజమైన కరుణ దాగి ఉందని ఈ రూపం రహస్యం. రుద్రుడు ఉగ్ర తాండవంతో చెడును సమూలంగా నాశనం చేసి సృష్టికి కొత్త ఆరంభం ఇచ్చే శివుడి భయానక రూపం. శివుడు ఒక రూపం కాదు, ఆయనే విశ్వరూపం. ప్రతి రూపంలో ఒక రహస్యం ఉంది, ప్రతి రహస్యంలో ఒక బోధ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇష్ట దైవం శివుడైతే హరహర మహాదేవాన్ని కామెంట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.